ఇక మరో మిడ్ డే బ్రేకింగ్ చూస్తే బీసీల కోసం బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ చేపట్టిన ఆవరణ దీక్ష ప్రస్తుతం కొనసాగుతోంది. బీసీలకు ఇచ్చిన హామీలు 5 డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకపోవడంతో రామచంద్ర యాదవ్ దీక్షకు దిగారు. డిమాండ్లు నెరవేర్చే వరకు దీక్ష విరమించేది లేదని చెబుతున్నారు. మరోవైపు దీక్షకు ఆటంకం కలిగిస్తే సహించేది లేదని బీసీవై పార్టీ నేతలు చెబుతున్నారు. ప్రస్తుతం పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రాజ్కుమార్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రాజ్కుమార్, ఒకవైపు డిమాండ్లు నెరవేర్చే వరకు దీక్ష విరమించిన రామచంద్ర యాదవ్ చెప్తున్నారు. మరోవైపు ఇంకా ప్రభుత్వ పెద్దలు ఎక్కడ స్పందించిన దాఖలాలు కనిపించట్లేదు. ఏం చెప్తున్నారు ఇంకా నాయకులు ఎక్కడ? రైట్ సతీష్, ఏదైతే కూటమి ప్రభుత్వానికి సంబంధించి కూడా ప్రధానంగా ఎన్నికల హామీల్లో భాగంగా ప్రధానంగా ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఈ హామీలకు సంబంధించి ఏదైతే ఫిబ్రవరి నెలలో గతంలో బీసీ సింహగర్జన ఏదైతే రామచంద్ర యాదవ్ బీసీవై పార్టీ తరఫున గతంలో ఏర్పాటు చేసినటువంటి ఏదైతే ఉందో ఈ సభకు సంబంధించి కూడా ప్రధానంగా ఒక 5 కీలకమైనటువంటి డిమాండ్లు ఇవ్వటం జరిగింది. ప్రత్యేకించి కొన్ని కీలకమైనటువంటి డిమాండ్లు పెట్టినటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా వాటిని ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం పట్టించుకోకపోవడం పైన గతంలో ఏదైతే ఈ సభ నిర్వహించినటువంటి సమయంలో మార్చి నెలాఖరు కల్లా ఏదైతే ఈ హామీలు 5 ప్రధానమైనటువంటి బీసీ హామీలు ఏవైతే ఉన్నాయో ఈ హామీల పైన ఒక అల్టిమేటం రామచంద్ర యాదవ్ జారీ చేశారు. ఇది గనక నెరవేర్చకపోతే ఖచ్చితంగా తాను ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుంటారని గతంలో ఏదైతే ఒక ప్రకటన విడుదల చేశారో ఆ ప్రకటన ప్రకారంగానే ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంపై రామచంద్ర యాదవ్ ఏదైతే ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధపడ్డారు. ఇప్పటికే ఈరోజు ఉదయం కొద్దిగా వందలాది మంది కార్యకర్తలు అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి కేడర్ మధ్యన ఈరోజు గోపూజ అనంతరం ప్రత్యేకంగా ఆమర నిరాహార దీక్ష కొద్దిసేపటి కిందటే ప్రారంభమైంది. మరి ప్రధానంగా ఏదైతే బీసీలు ఎదుర్కొన్నటువంటి బీసీ రక్షణ చట్టం కావచ్చు, కార్పొరేషన్కి సంబంధించినటువంటి నిధుల కేటాయింపు కావచ్చు, అదేవిధంగా రాజధాని ప్రాంతంలో ఒక 1000 ఎకరాల భూమిని బీసీలకు కేటాయించి వారి అభివృద్ధికి తోడ్పడాలనేటువంటి అంశం కావచ్చు, అదేవిధంగా విద్య ఉపాధి ఈ కార్మికులు దాదాపుగా 44% పాటు రిజర్వేషన్ కావచ్చు, ఈ కులగణన ఇలాంటి 5 ప్రధానమైనటువంటి డిమాండ్లతో రామచంద్ర యాదవ్ తీసుకొచ్చినటువంటి ఈ ఆత్మగౌరవ దీక్షకు సంబంధించి ప్రత్యేకంగా చాలా అనూహ్యమైనటువంటి స్పందన బీసీ వర్గాల నుంచి కూడా వ్యక్తమవుతుంది. మరి అన్ని రకాలకు సంబంధించినటువంటి బీసీ నాయకులు కేడర్ అంతా కూడా కదిలి రామచంద్ర యాదవ్ చేస్తున్నటువంటి ఆమరణ నిరాహార దీక్షకు మద్దతు పలికేందుకు అందరూ కూడా వచ్చి ఆయనతో కలిసి పోరాటం చేస్తామని ఆయనకు మద్దతు తెలుపుతున్నటువంటి పరిస్థితి. మరి రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరి ఇప్పటికే కొన్ని ఆటంకాలు సృష్టిస్తున్నారంటూ కూడా ఇందాక రామచంద్ర యాదవ్ ఒక ప్రకటన కూడా చేశారు. ఏదైతే ఈ సభ ఏదైతే ఈ ప్రాంగణంలో ఉన్నటువంటి ఈ సమయంలో ప్రత్యేకించి మంగళగిరి ప్రాంతంలో పవర్ కట్ చేయాలని ఇప్పటికే అధికారులకు కూడా ఆదేశాలు వెళ్ళాయని రామచంద్ర యాదవ్ ఏదైతే చెప్పారో మరి ఎలాంటి ఆటంకం జరిగినా రామచంద్ర యాదవ్ పైకి ఎలాంటి దుష్చర్యలకు పాల్పడినా కూడా ఖచ్చితంగా ఎవరిని కూడా వదిలే ప్రసక్తి లేదంటూ కూడా కేడర్ కూడా దానికి సిద్ధంగా ఉన్నారంటూ కూడా కేడర్ కూడా ప్రకటించింది. మరి ఏదేమైనప్పటికీ కూడా మరి ఎన్ని రోజుల పాటు దీక్ష కొనసాగుతుంది, ప్రభుత్వం నుంచి ఏదైనా దీనిపైన ఈ బీసీలు ఎదుర్కొన్నటువంటి 5 డిమాండ్ల పైన ప్రధానంగా ఏదైనా క్లారిటీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వస్తుందా లేదా అనేది మరి తెలియాల్సిన అవసరం ఉందని చెప్పుకోవచ్చు. సతీష్. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.